మ్యామ్ ప్రెగ్నెన్సీ అనేది బేసిక్గా తల్లికి బిడ్డకి చాలా ఇంపార్టెంట్ పీరియడ్. సో దీంట్లో మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేసిక్గా 9 months పీరియడ్ ఉంటుంది కాబట్టి మనము ఫస్ట్ 3 months పీరియడ్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 months అనేది మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకా ముఖ్యంగా ఫస్ట్ 3 months ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ స్టార్టింగ్ గ్రోత్ ఫామ్ అయ్యేది, మన అవయవాలు అంతా స్టార్ట్ అయ్యేది అంతా ఫస్ట్ 3 నెలల్లోనే అవుతుంది. సో ఫస్ట్ 3 నెలల్లో తల్లి తీసుకునే ఆహారము, తల్లి తిరిగే చోట్లు, తల్లి మనస్తత్వం ఎలా ఉంది, మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటి మీద బేబీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ మంత్ అంటే లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి మనం కౌంట్ చేస్తాం. అందరు అనుకుంటారు మనకి ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందో అక్కడి నుంచే బేబీ ఫామ్ అవుతుంది అని. అలా కాదు, లాస్ట్ పీరియడ్ డేట్ తర్వాత 14 days తర్వాత ఎగ్ రిలీజ్ అనేది ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయిన దగ్గర నుంచి బేబీ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి పీరియడ్ డేట్ నుంచి తీసుకుంటే అక్కడి నుంచే ఫస్ట్ మంత్ అనేది స్టార్ట్ చేస్తాము. అండ్ అందరూ నెక్స్ట్ డేట్ ఎక్కడైతే మిస్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాము ప్రెగ్నెన్సీ కౌంటింగ్ అంటారు. అలా కాకుండా లాస్ట్ పీరియడ్ డేట్ నుంచే స్టార్ట్ చేస్తాము. అండ్ ఇనీషియల్ 3 monthsలో బేబీ ఫామ్ అవుతున్నప్పుడు బయట నుంచి ఎలాంటి టాక్సిన్స్ తీసుకోవడానికి వీల్లేదు. మీరు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఫోలిక్ యాసిడ్ ఒకటే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ ఎందుకు చేస్తారు? బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా రావడానికి ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా రాదు, స్పైన్ డెవలప్మెంట్ సరిగా రాదు, డిఫెక్టివ్ బేబీస్ వస్తారు. హ్యాండ్స్ లెగ్స్ కూడా సగం ఫామ్ అయ్యి పూర్తిగా ఫామ్ అవ్వకుండా ఇలాంటి బేబీస్ ఫామ్ అవుతారు. అందుకని ఫోలిక్ యాసిడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒక్క ఫోలిక్ యాసిడ్ తీసుకోకపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ఇట్లాంటి బేబీ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఆల్రెడీ ముందు ప్రెగ్నెన్సీలో బేబీ డిఫెక్టివ్ గా ఉన్నా, అబార్షన్స్ అయినా, ఇట్లాంటి వాళ్ళకి మనం ప్రెగ్నెన్సీ వచ్చే ముందు 3 నెలల నుంచే తీసుకోమని చెప్తాము. ప్రీనేటల్ ఫోలిక్ యాసిడ్ అంటాము. ప్రెగ్నెన్సీ కంటే ఫస్ట్ 3 నెలల నుంచి స్టార్ట్ చేసి ప్రెగ్నెన్సీలో 3 నెలల వరకు తీసుకోవాలి ఫోలిక్ యాసిడ్. అండ్ ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ రూపంలోనే కాకుండా ఫ్రూట్స్ లో, లీఫీ వెజిటేబుల్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్? యాపిల్, ఆరెంజ్, అనార్ అన్నిట్లలో ఉంటుంది. ఓన్లీ పపాయ, పైనాపిల్ అవాయిడ్ చేయమని చెప్తాము ఫస్ట్ 3 monthsలో. దట్ ఈస్ బికాస్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా బీన్స్, చిక్కుడుగా ఇట్లాంటి గ్రీన్ అన్నిట్లలో ఎక్కువగా ఉంటుంది. అండ్ పపాయ అండ్ పైనాపిల్ ఎందుకు అవాయిడ్ చేయమంటామంటే అందులో ఫీమేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ స్టేట్లో ఉండాల్సిన హార్మోన్స్ వేరు, రెగ్యులర్గా ఫీమేల్స్లో ఉండాల్సిన హార్మోన్స్ వేరు. పపాయ, పైనాపిల్లో న్యాచురల్గా వచ్చే ఈస్ట్రోజన్స్ వల్ల గర్భసంచి బాగా క్రాంప్స్ వచ్చి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. అందుకోసమని ఈ 2 fruits మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాము. అంటే హై డోసెస్లో రోజు 2-3 fruits అలా తీసుకున్న వాళ్ళకి ఇలా క్రాంప్స్ వచ్చి అబార్షన్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఎప్పుడైనా బై మిస్టేక్ ఒక ముక్క అలా తీసుకున్న వాళ్ళకి అలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఫుడ్ పరంగా మెయిన్గా ఐరన్, కాల్షియం బేబీకి చాలా ఇంపార్టెంట్ ఫోలిక్ యాసిడ్తో పాటు. ఐరన్, కాల్షియం మనం డైలీ తీసుకుంటాం కదా, అడిషనల్గా ఎందుకు ఇస్తారు డాక్టర్స్ ప్రెగ్నెన్సీలో అంటే బేబీకి రిక్వైర్మెంట్ మదర్ యూజువల్గా తీసుకునే దానికంటే డబుల్ అమౌంట్ ఉంటుంది. మనం తీసుకునే ఫుడ్లో ఐరన్ కానీ కాల్షియం కానీ ఓన్లీ మదర్కి సరిపోయే వరకే ఉంటుంది. సో బేబీకి కూడా అవసరం కాబట్టి అడిషనల్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. మెయిన్గా బెల్లం, జాగరీ, బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇంకా తోటకూర, పాలకూర వీటిలో ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్లో యాపిల్, దానిమ్మ, ఆరెంజ్ ఈ 3 ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకైతే మటన్, కీమా అండ్ లివర్లో ఎక్కువగా ఉంటుంది నాన్ వెజ్. చికెన్ కూడా తీసుకోవచ్చు, బట్ మటన్ ఈజ్ మోర్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ బికాజ్ మటన్ ఈజ్ చల్లదనం అంటారు. అండ్ ఐరన్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ చికెన్ కంటే మటన్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే రెడ్ మీట్ అంటే మటన్ అండ్ ప్రాన్స్, దీస్ ఆర్ మోర్ హెల్తీ ఇన్ ప్రెగ్నెన్సీ. చికెన్ అండ్ ఎగ్స్ కొంచెం వేడి చేస్తాయి అంటారు. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో అవాయిడ్ చేస్తే బెటర్.